అందరికీ నమస్కారం అండి. శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు? దానికి గల కారణమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వెలిసింది. ఇక్కడికి స్వామివారి సేవ కోసము ప్రతిరోజు భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. శ్రీవారికి భక్తి శ్రద్ధలతో ముడుపులు, కానుకలు సమర్పించుకుంటారు. కొందరైతే వారి మొక్కులు తీర్చుకోవటానికి తిరుపతికి కాలినడకన వస్తూ ఉంటారు. గోవిందా గోవిందా అనే నామంతో తిరుపతి పట్టణము పరమ పవిత్రమైంది. ఏడుకొండల మీద కొలువై ఉన్న శ్రీవారి గురించి చెప్పాలంటే ఎన్ని గ్రంథాలైనా కూడా సరిపోవు. అంతటి మహత్యం కలిగిన శ్రీవారి గడ్డం కింద ప్రతిరోజు పచ్చకర్పూరంతో అలంకరిస్తారు. దానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీవారి భక్తులలో చాలా ప్రముఖుడు అనంతాళ్వారు. శ్రీవారికి సేవ చేస్తూ తరించిన భక్తుడు. అతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు. ఒకరోజు స్వామిని సేవించటానికి కావలసిన పూల కోసము పూలతోట పెంచాలి అనుకుంటాడు. పూలతోట పెంపకానికి కావలసిన నీటి కోసము చెరువు తవ్వాలి అని అనుకుంటాడు. ఇతరుల సహాయం తీసుకోకుండా భార్యాభర్తలిద్దరూ కలిసి చెరువు తవ్వాలి అనుకుంటారు. చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వారుని భార్య నిండు చూలాలు. అతడు గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది. ఇంతలో ఈ తతంగమంతా చూసిన వెంకటేశ్వర స్వామివారు ఆ భార్యాభర్తలకు ఎలాగైనా సహాయపడాలి అనుకుంటారు. 12 సంవత్సరాల బాలుని రూపంలో అక్కడికి వస్తాడు. గర్భిణిగా ఉన్న ఆమెకు సహాయం చేస్తానని చెప్పి మట్టిని పారబోస్తా అంటాడు. దానికి అనంతాళ్వార్ ఒప్పుకోడు. కానీ అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సహాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టను తీసుకెళ్లి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు. భార్య మట్టి తట్టను తీసుకెళ్లి తొందరగా రావటం గ్రహించిన అనంతాళ్వారు భార్యను ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. దాంతో అతడు తీవ్రమైన ఆగ్రహానికి గురి అయి చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదికి విసురుతాడు. ఆ గుణపము బాలుడి గడ్డానికి తగులుతుంది. దాంతో బాలుడి రూపంలో వచ్చిన వెంకటేశ్వర స్వామి వారు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనపడకుండా మాయమైపోతాడు. ఆలయంలో ఉన్న అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం కింద రక్తం కారటం చూసి ఆశ్చర్యపోతారు. ఆ విషయాన్ని ఆనంతాళ్వారుకు చెప్తారు. దాంతో అతడు కంగారుగా ఆలయానికి చేరుకుంటాడు. గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డము నుంచి రక్తం కారటం చూసి ఆశ్చర్యపోతాడు. తమకు సహాయం చేయటానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాల మీద పడతాడు. గాయం వలన కలిగే బాధ నుంచి ఉపశమనం పొందటానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పట్నుంచి చల్లదనం కోసము గాయం పైన చందనం రాసి తరువాత పచ్చకర్పూరం పెట్టేవాడు. అప్పట్నుంచి శ్రీవారి గడ్డం పైన ప్రతిరోజు పచ్చకర్పూరం రాయటం ఆచారంగా మారిపోయింది. శ్రీవారిని గాయపరిచిన గుణపం చూడాలనుకుంటే మహాద్వారం దాటిన తరువాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.